గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు డే 1 ఆఫ్ మై 30-day వ్లాగింగ్ ఛాలెంజ్. నా పేరు శృతి అండ్ మేము టొరంటో కెనడాలో ఉంటున్నాం. వీ లివ్ ఇన్ ద హార్ట్ ఆఫ్ ద సిటీ, డౌన్ టౌన్ టొరంటోలో ఉంటున్నాం. చాలా బిజీగా హ్యాపెనింగ్గా ఉంటుంది. నాకైతే అలా లైవ్లీగా ఉండే ప్లేసెస్ చాలా ఇష్టం. సిఎన్ టవర్ వ్యూతో వాక్ చేసుకుంటూ అలా రియాని డ్రాప్ చేయడానికి స్కూల్కి వెళ్తున్నా. మా ఇంటి నుంచి ఒక 1 kilometer ఉంటుంది స్కూల్. సో రోజు ఐ హ్యావ్ టు డ్రాప్ హిమ్ అండ్ కమ్ బ్యాక్. పెడెస్ట్రియన్ వాక్ సిగ్నల్ కోసం వెయిట్ చేస్తున్నాం. మేము స్కూల్కి వెళ్ళే వరకు ఆ సిఎన్ టవర్ అలా కనిపిస్తూనే ఉంటుంది మాకు. ఇక్కడ పోలీస్ పెట్రోలింగ్ అయితే రోజంతా ఉంటుంది. సో ఇప్పుడు కెమెరామెన్ గంగతో రాంబాబు లాగా కెమెరామెన్ రియాన్తో శృతి అనమాట. రియాన్ ఈస్ హెల్పింగ్ మీ అవుట్ ఫర్ మై వ్లాగ్స్. రియాన్ స్కూల్కి వెళ్ళటానికి అయితే 2-3 డిఫరెంట్ రూట్స్ ఉన్నాయి, కానీ దిస్ ఈజ్ మై ఫేవరెట్ వన్. ఎందుకంటే ఈ రూట్లో ఒక పెద్ద పార్క్ ఉంటుంది అండ్ చాలా డాగ్స్ రోజు కనిపిస్తాయి. సో చాలా హ్యాపీగా అనిపిస్తుంది అటువైపు నుంచి వెళ్తుంటే. మే వచ్చిన ఈ చలేంట్రా బాబు, ఇంకా 5 degrees 10 degrees కొన్ని రోజులు మైనస్లో కూడా ఉంటుంది. కెనడా వెదర్ని అస్సలు ప్రెడిక్ట్ చేయలేము. ఆఫ్టర్ 6 months చెట్లు మళ్ళీ కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి. టాప్ ఆఫ్ డ్యూటీ అయితే అయిపోయింది. తిన్నంగా ఇంటికి వెళ్ళిపోతే ఎలా, చిన్న ఫిట్ చెక్ చేయాలిగా మీకోసం. ఈ రోజు అవుట్ఫిట్ అయితే సింపుల్ అండ్ షీక్. బ్లాక్ టాప్, బ్రౌన్ జాకెట్, బ్లూ ప్యాంట్, బ్లాక్ షూస్. ఈ అవుట్ఫిట్ డీటెయిల్స్ ఇంట్రెస్టెడ్ ఉంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఐ విల్ ట్రై టు ఫైండ్ ద లింక్స్ అండ్ పోస్ట్ ఇట్ ఫర్ యూ. ఇంటికి వస్తుంది డైరెక్ట్ కిచెన్లో ఎంటర్ అయిపోయా. క్విక్గా కుక్ చేసేసి నేను ఫిజియోథెరపీ అపాయింట్మెంట్కి వెళ్ళాలి. అందుకని నువ్వుల కూర చేస్తున్నా. ఇది చాలా ఫాస్ట్గా అయిపోతుంది. మీలో ఎవరైనా నువ్వుల కూర చేశారా ఆర్ అట్లీస్ట్ విన్నారా? నేనైతే ఈ రెసిపీ మా అత్తగారి దగ్గర నేర్చుకున్నా. డీటెయిల్ రెసిపీ కావాలంటే కమెంట్ చేయండి, నేను సెపరేట్ వీడియో చేస్తా. ఇక్కడ రిషాన్ నా కోసం చాలా హెల్ప్ చేసేస్తున్నాడు ఆనియన్స్ పెట్టడానికి. అండ్ కింద తొక్కలు ఉండిపోతే అవి జాగ్రత్తగా చిట్టి చేతులతో క్యూట్గా తీసి డస్ట్బిన్లో పడేస్తున్నాడు. కొన్నిసార్లు టాంట్రమ్స్ త్రో చేస్తాడు, కానీ ఇలాంటప్పుడు భలే క్యూట్గా అనిపిస్తాడు. కుకింగ్ అయితే స్టార్ట్ చేస్తా అండ్ రిషాన్కి ఫుడ్ తినిపించాలి. రోజు క్యాప్ దొరికింది, ఇంక దాన్ని పని పెడుతున్నాడు. భలే క్యూట్గా పెట్టుకుంటున్నాడు అసలు. మార్నింగ్ ఒక బనానా తిన్నాడు. ఇప్పుడు పప్పు అన్నం కావాలంట బాబుకి. సో బుక్ చూపిస్తూ అదే తినిపిస్తున్నా. ఇక్కడ వీడు చేసే వేషాలు చూస్తే కమల్ హాసన్ డైలాగ్ గుర్తొస్తుంది అనమాట నాకు. ఇంకా క్విక్గా రెడీ అయ్యి ఫిజియోథెరపీ కోసం వెళ్ళా. రిషాన్ ఇక్కడ ఏదో చూసి చాలా ఎక్సైట్ అవుతున్నాడు కదా, ఒక గెస్ వేసుకోండి ఏమై ఉంటుందో. ఫ్యాన్ గైస్. ఇప్పుడు వీడు ఫ్యాన్కి పెద్ద ఫ్యాన్ అయిపోయాడు. మా బాల్కనీ వ్యూ అయితే వర్త్ అన్నట్టు ఉంటుంది. ఆంటారియో లేక్ వ్యూ, పక్కనే ఎయిర్పోర్ట్. సో ఫ్లైట్స్ టేక్ ఆఫ్ అవుతుంటే క్రేజీ ఉంటుంది అసలు. రియాన్ పిక్ చేసుకోవడానికి వెళ్తుంటే సిగ్నల్ దగ్గర ఈ క్యూట్ థింగ్ అనిపించింది. 1 month నుంచి ఈ పిజ్జా క్రేవింగ్ ఏంటో నా మైండ్ లో నుంచి పోవట్లేదు. సో ఇంటికి వెళ్తూ పిజ్జా నోవల్ ఆగి ఒక గ్రిల్ చికెన్ చీజ్ పిజ్జా తీసుకున్నాం. హాట్ గా అక్కడే తినేసి ఇంటికి వచ్చేసాం. ఇక్కడ ఏంటో వీళ్ళు ఎప్పుడు చూసినా పరిగెడుతూనే ఉంటారు. ఎండ వాన మంచు తేడా లేకుండా దే కీప్ ఆన్ రన్నింగ్. వీళ్ళ ఫిట్నెస్ చూస్తే భలే ముచ్చటేస్తుంది. అందరూ ఎంత ఫిట్గా ఉంటారో అసలు. ఇందాక ప్లేన్స్ ల్యాండ్ అవుతుంటే క్రేజీ ఉంటుంది అన్నాను కదా, అది ఇదే. చూసి ఎంజాయ్ చేయండి. ఈ బుడ్డోడికి బబుల్ టీ కావాలంట. దేశముద్ర అయిపోయాడు. బబుల్ టీ ఎక్కడుంది? ఈ చిన్నోడు ఉన్నాడే, రోజుకి ఒక్కసారైనా బయటికి తీసుకెళ్ళకపోతే నన్ను చంపేస్తాడు ఇంకా. సో ఇంటి దగ్గరే పార్క్ వచ్చాం. ఒక 1/2 hour ఆడించి ఇంకా డిన్నర్ టైం అవుతుందని మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయాం. వెళ్ళగానే షెఫ్ డ్యూటీ స్టార్ట్. క్విక్గా ఎగ్ ఫ్రై చేసేసా. ఈలోపు బాల్కనీలో చూస్తే బ్యూటిఫుల్ సన్సెట్ వ్యూ. మీరు కూడా చూడండి. కోరల్ ఆరెంజ్ అండ్ లైట్ బ్లూ షేడ్లో స్కై వాజ్ సో బ్యూటిఫుల్ టు వాచ్. అలా కొంతసేపు నేచర్ అందాన్ని ఆస్వాదించి మళ్ళీ బ్యాక్ టు మామ్ డ్యూటీ. వీకెండ్ ట్రిప్కి వెళ్తున్నాం. కమింగ్ వ్లాగ్స్ ఇంకా ఫన్గా ఉంటాయి. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. Day 2 వ్లాగ్లో కలుద్దాం. బాయ్.